జీరా రైస్ తయారు చేయడానికి మనకు చల్లార్చి ఉంచుకున్న రైసు, కరివేపాకు, 2 స్పూన్స్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కారంకు సరిపడా పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడవుగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు జీలకర్ర మొదట వేసుకుందాము. కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నాము. మినపప్పు, ఆవాలు ఏం వద్దండి, ఎందుకంటే మనకి జీరా రైస్ అన్నప్పుడు ఓన్లీ జీరా ఫ్లేవర్ ఉంటే మనకి బాగుంటుంది. ఓకే, పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా మిక్స్ అయిన వెంటనే మనము రెడీగా ఉంచుకున్న రైస్ని ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకునేటప్పుడు మంట తగ్గించి పెట్టుకుందాము. మనము ఉడికించి రెడీగా ఉంచుకున్న రైస్ని మొత్తము ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. జీరా రైస్ హెల్త్కి చాలా మంచిదండి. జీలకర్ర అరుగుదలకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. టిఫిన్ బాక్సుల్లో మనము ఈ రైస్ని చాలా చకచకా చేసి పిల్లలకి స్కూల్కి పంపించేయచ్చు. తక్కువ టైంలో టేస్టీగా ఉన్న జీరా రైస్ చాలా బాగుంటుంది. అంతే అండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి జీరా రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసి తక్కువైతే కలుపుకోవచ్చు. ఓకే, సరిపోయిందండి. చాలా చాలా ఈజీ అండి ఈ జీరా రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, దీన్ని మనము డిష్ అవుట్ చేసేసుకుందాము. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి.